చేస్తుంది. ఎలాంటి క్యారెక్టర్స్ కావాలి అంటే ఇండియా అంటే ఎలా ఉంటే అంటే కండిషన్స్ ఏంటి, డెమోక్రసీ సక్సెస్ కావాలంటే ఎలాంటి కండిషన్స్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అంటారు నో గ్లేరింగ్, దేర్ షుడ్ నాట్ బి ఎనీ గ్లేరింగ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ సొసైటీ. డెమోక్రసీ సక్సెస్ కావాలంటే ఇన్ఈక్వాలిటీస్ సమాజంలో ఉంటే డెమోక్రసీ సక్సెస్ కాదు అని చెప్తారు. ఈ సమాజంలో మన సమాజంలో ఉన్నటువంటి ఆయన మన సమాజంలో డిఫరెన్స్ ఆయన థియరీ బిల్డప్ చేసినా సరే ఈ థియరీ ప్రపంచం మొత్తానికి అప్లై అయ్యే విధంగా తీశారు. ఇప్పుడు మన దగ్గర గ్లేరింగ్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. ఒక మనిషి ఇంకొక మనిషిని సమానంగా చూడరు. మరి మినిస్టర్ గారు అబ్బాయి రికమెండేషన్ తో వెళ్తే అన్ని పనులు జరుగుతాయి. ఒకే సమానమైనటువంటి అర్హతలు ఉన్నటువంటి చోట తక్కువ కులం అని చెప్పబడే వాళ్ళకి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అదే మినిస్టర్ గారి అబ్బాయో లేకపోతే ఎవరో అగ్ర కులాల నుంచి ఉన్న రికమెండేషన్స్ తో వెళ్తే పనులు టక్క జరిగిపోతాయి. అంటే గ్లేరింగ్ ఇన్ఈక్వాలిటీస్ అన్ని లెవెల్లో ఆయన సోషల్, ఎకనామిక్, పొలిటికల్ లెవెల్లో అన్నింటిలోనూ చూసి ఈ ఇన్ఈక్వాలిటీస్ కనుక మనం వదిలేస్తే డెమోక్రసీ అనేది కొలాప్స్ అవుతుంది. ఎందుకంటే ఈ ఇన్ఈక్వాలిటీస్ ఉన్న చోట అక్కడ పైన ఉన్నటువంటి వాళ్ళు ఇన్ఈక్వాలిటీస్ ఏముంటాయి, హ్యావ్స్ హ్యావ్ నాట్, రిచ్ పూర్, ఇలాంటి అగ్ర కులాలు మన సమాజంలో అయితే తక్కువ కులాలు అని ఇట్లా ఈ వీటి మధ్య క్లాష్ జరిగినప్పుడు టోటల్ గా డెమోక్రసీ కొలాప్స్ అయిపోయే అవకాశం ఉందంటారు. అందుకోసం డెమోక్రసీని సక్సెస్ చేయబోయే ముందు, డెమోక్రసీని మనం ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్న ముందే మనం చేయాల్సింది ఏంటంటే అక్కడ ఇన్ఈక్వాలిటీస్ లేకుండా చూడండి. సోషల్ గా బేసిక్ గా చాలా దూరదృష్టితో మాట్లాడతారు ఆయన. రెండోది ఆయన చెప్తారు రెండో ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏంటంటే అపోజిషన్ అనేది చాలా ఎసెన్షియల్. అపోజిషన్ టు గవర్నమెంట్. గవర్నమెంట్ కి మనకి సింగిల్ పార్టీ ఉన్నంత కాలం చూసాము, అపోజిషన్ అనేది ఎక్కడ లేదు. అంబేద్కర్ ఆ రోజుల్లో నుంచే అపోజిషన్ అనేది చాలా ఎసెన్షియల్ ఫర్ ఏ సక్సెస్ ఆఫ్ డెమోక్రసీ. ఒక స్ట్రాంగ్ గవర్నమెంట్ ఎంత అవసరమో స్ట్రాంగ్ అపోజిషన్ కూడా అంతే అవసరం అని బలంగా చెప్తారు. ఈ రోజు అపోజిషన్ అంటే ఒక దుష్ట శక్తి అనేటువంటి ఫీలింగ్ అన్ని చోట్ల ఉంది. అపోజిషన్ లో ఉన్న గవర్నమెంట్ లో ఉన్న ప్రతి వాడు అదే అనుకుంటాడు. వాళ్ళు అపోజిషన్కి వచ్చినప్పుడు అపోజిషన్ ఇంపార్టెన్స్ ని తీసుకునేటువంటి ఒక హిపోక్రటిక్ అప్రోచ్ మనం డెవలప్ చేసుకున్నాం. అధికారంలో ఉంటే అపోజిషన్ దుష్ట శక్తి, అపోజిషన్ లో ఉంటే అధికారంలో ఉన్న గవర్నమెంట్ దుష్ట శక్తి. ఇలా ఆపర్చునిస్టిక్ గా మనం చూసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ అపోజిషన్ టు గవర్నమెంట్ అని చెప్పేసే దానిలో ఆయనకు ఒక ఇంపార్టెంట్ క్లూ ఐడియా ఉంది. ఆ ఐడియా ఏంటంటే ఎవరు కూడా పర్మనెంట్ గా రూల్ చేయడానికి, పరిపాలించడానికి ఎవరికీ హక్కు లేదు. ప్రజాస్వామ్యం అనేది వంశ పరంపరమైన పాలనకి వ్యతిరేకమైంది అని చెప్పడానికి. అందుకోసం ఆయన వీటో పవర్ గురించి మాట్లాడతారు. అసలు ఈ డెమోక్రసీ అనేది ఒక రకమైనటువంటి వీటో పవర్ అని. డెమోక్రసీని ఆయన వీటోతో ఈక్వేట్ చేస్తారు. వీటో అంటే ఏంటి, ఏదైనా డెసిషన్ 10 మంది కూర్చొని చేస్తున్నప్పుడు ఆ డెసిషన్ 10 మందిలో నేను కూడా ఒకరిని అనుకుందాం, నాకు అది నచ్చలేదు అనుకోండి, ఈ డెసిషన్ నాకు నచ్చలేదు అని నోట్ చేసి రావటాన్ని వీటో పవర్, దాన్ని వీటో చేయటం అని చెప్పేసి అంటారు అనమాట. అందుకని ఈయన ఏమంటారంటే, అంబేద్కర్ ఏమంటారంటే డెమోక్రసీ అనేది ఒక వీటో పవర్ లాంటిది. ఎన్నికలు 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తాయి, అది ఒక రకమైన వీటో పవర్. అపోజిషన్ పార్టీస్ ప్రతిసారి వీటో చేస్తూ ఉంటాయి, ప్రతిసారి గవర్నమెంట్ అపోజ్ చేస్తూ ఉంటాయి. సో ఇలాంటి కంటిన్యూస్ వీటో పవర్ ఒకటి చాలా అవసరం అని చెప్పేసి అంబేద్కర్ చెప్తారనమాట. ఈ రకంగా ఏమవుతుందంటే నోబడీ హ్యాస్ ఎ పవర్ టు రూల్ కంటిన్యూస్లీ, నోబడీ కెన్ హ్యావ్ ఎ రైట్ టు రూల్ కంటిన్యూస్లీ. సపోజ్ 5 సంవత్సరాల దాకా మనం గమని కూర్చోవాలా, ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్ డెమోక్రటిక్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. జరిగిన తర్వాత మనం 5 సంవత్సరాల పాటు వీళ్ళని భరించాలా, వీళ్ళని క్వశ్చన్ చేయడానికి మార్గాలు ఏంటి? మనకు 5 సంవత్సరాల తర్వాత వీటో పవర్ వస్తుందా? మనం ఓట్లేసిన 5 సంవత్సరాల తర్వాతే కదా. అంటే వీ గెట్ వీటో పవర్ ఆఫ్టర్ 5 years ఆఫ్ ఎలక్టింగ్ ద గవర్నమెంట్. అంతేనా? మరి మధ్యలో ఏం కావద్దా అంటే అపోజిషన్ పార్టీ షుడ్ ప్లే దట్ రోల్. అపోజిషన్ పార్టీ షుడ్ యాక్ట్ యాజ్ ఎ చెకింగ్ మెకానిజం టు ద టైరానికల్ పవర్స్ ఆఫ్ ద గవర్నమెంట్. చాలా పవర్ఫుల్ గా ఆయన చెప్తారు. దురదృష్టవశాత్తు మనకి అపోజిషన్ అలా ఉండదు, గవర్నమెంట్ అలా ఉండదు, అంబేద్కర్ చెప్పినట్టుగా. తర్వాత మూడో కండిషన్ ఏమంటారంటే ఈక్వాలిటీ ఇన్ లా అండ్ అడ్మినిస్ట్రేషన్. లా అప్లికేషన్ లోను, లా అడ్మినిస్ట్రేషన్ లోను సమానత్వం అనేది ఎసెన్షియల్ అని చెప్తారు. 4వ కండిషన్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. చాలా గొప్ప పాయింట్. ఇక్కడ కూడాను ఒక అంబేద్కర్ బేసిక్ గా సొసైటీలో
కొన్ని వాల్యూస్ కి నిలబడ్డ మనిషి కాబట్టి ఈ వాల్యూస్ ని కాన్స్టిట్యూషన్ లో లాస్ రూపంలో రిఫ్లెక్ట్ చేయాలని చూస్తారు. వాల్యూస్ ఎప్పుడు కూడా వాల్యూస్ జడ్జి గారు ఉన్నారు, 2 పాయింట్స్ ఉంటాయి, మారల్ జడ్జిమెంట్, లీగల్ జడ్జిమెంట్. మారల్ జడ్జిమెంట్స్ అన్ని లీగల్ జడ్జిమెంట్స్ కావు. దేర్ఫోర్ సమ్ టైమ్స్ చట్టం ఏం చేస్తుంది, మారల్ జడ్జిమెంట్స్ ని ఒక చట్టం రూపొందించినప్పుడు అది లీగల్ జడ్జిమెంట్ కి అవకాశం కుదురుతుంది. మొరాలిటీ కాదు, ఈయన ఏమంటారంటే కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అంటారు. కాన్స్టిట్యూషన్ ఉంది, కాన్స్టిట్యూషన్ అని చెప్పదు, కొన్నిటి మనం ఫాలో అయిపోవాలి. ఉదాహరణకి జార్జ్ వాషింగ్టన్ ఎగ్జాంపుల్ చెప్తారు. జార్జ్ వాషింగ్టన్ అమెరికాలో మొట్టమొదటి రాజ్యాంగం వచ్చిన తర్వాత ఆయన్ని దేవుడిగా చూస్తారు జార్జ్ వాషింగ్టన్. మరి ప్రెసిడెంట్ గా ఎన్నుకుంటారు. రెండోసారి ప్రజలందరూ వచ్చి మీరే మాకు ప్రెసిడెంట్ గా ఉండాలనంటే ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. నేను ఉండనుంటారు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంగ్లాండ్ కింగ్ తొలగించుకొని కదా మీరు వచ్చారు. మళ్ళీ అలాగే నేను కూడా కంటిన్యూస్ గా మిమ్మల్ని బట్టి పీడిస్తే ఈ కుర్చీని అతుక్కొని ఉండే విధంగా అయితే నాకు వద్దు అని చెప్పారు. పెద్ద గొడవ జరిగిన తర్వాత ఒప్పుకుంటారు. థర్డ్ టైం కూడా వాళ్ళే వస్తారు. అంబేద్కర్ అంటారు 50 సంవత్సరాలైనా జార్జ్ వాషింగ్టన్ అమెరికా ప్రజలు నెత్తులు పెట్టుకుని దేవుళ్ళనే చూసుకునేవాళ్ళు. 3వ టర్మ్కి మళ్ళీ వచ్చి అడిగితే తరిగి కొడతాడు వాళ్ళని, ఇంకెప్పుడు ఇక్కడ రావాలి, నా ఇంటి దగ్గర రావాలి. సో ద కైండ్ ఆఫ్ మారల్స్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. కాన్స్టిట్యూషన్ లో రెండు టర్మ్స్ అని ఉందనుకోండి. ఇప్పుడు మనకి యూత్ కాంగ్రెస్ లీడర్స్ కానీ యూత్ పార్టీ లీడర్స్ 70 సంవత్సరాలు కూడా యూత్ లీడర్ మనకి పొడిగించుకుంటా పోతారు. యూత్ ఫుడ్ ఈస్ ఎక్స్టెండెడ్ 70 years కూడా యూత్ లీడర్. వదలు జార్జ్ వాషింగ్టన్ కైండ్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఆయన అంబేద్కర్ చాలా అప్హైడ్ చేస్తారు. చాలా గొప్ప కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఉన్నటువంటి వ్యక్తి అని చెప్తారు. అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ డెమోక్రసీని మనం గవర్నమెంట్ టర్మ్స్ లో, పొలిటికల్ టర్మ్స్ లో డిఫైన్ చేస్తాం. మెజారిటీ రూల్ ఆయన ఏమంటారంటే మెజారిటీ రూల్ అని చెప్తే వాట్ విల్ హ్యాపన్ టు మైనారిటీస్ పరిస్థితి ఏంటి? అంబేద్కర్ ఇంప్లికేషన్ ఏంటంటే డెమోక్రసీ ఇస్ ఎ సిస్టమ్ వేర్ ఈవెన్ ఎ సింగిల్ ఇండివిజువల్ కెన్ ఆల్సో హ్యావ్ ఎ వాయిస్. ఇండివిజువల్ ఒక్క మనిషి కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తపరుచుకునేటువంటి ఒక స్వతంత్రమైనటువంటి అవకాశం. అంత మహా గొప్ప డెమోక్రటిక్ సమానత్వం చూడండి. మహానుభావుడు ఎంత గొప్పగా చెప్పాడు. ఆయన అంటాడు మెజారిటీ నేమ్తో మైనారిటీ హక్కులు కాలరాయబడకూడదు. మెజారిటీ అయినంత మాత్రాన మైనారిటీ హక్కులు అనేవి కాలరాయబడకూడదు. మనమంతా మెజారిటీ అయితే మైనారిటీ ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని తీసుకొని చూడాలి. అలా కాకుండా మైనారిటీ కాబట్టి దాన్ని అట్లానే తక్కువగా చూడటమో లేకపోతే తొక్కేయటమో చేయకూడదు అనేది చేశారు. ఈయన ఈ విషయాలన్నీ ఒక కులాల్లో, ఒక మతాల్లో, ఒక దేశాల్లో ఉద్దేశించుకొని చెప్పినవి కాదు, ఒక యూనివర్సల్ ప్రిన్సిపల్స్ అని చెప్పారు. తర్వాత ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగానే మోరల్ ఆర్డర్ ఉండాలి సొసైటీలో. ఏ లా అయినా సక్సెస్ కావాలంటే సొసైటీలో మొరాలిటీ అనేది, హ్యూమన్ వాల్యూస్, ఎథిక్స్ అనేవి చాలా అవసరం. ఎథిక్స్ అనే వాటిని పర్టికులర్ గా డిఫైన్ చేయటం కాదు. మోరల్ అనేది దాన్ని డిఫైన్ చేయడం చాలా కష్టం. కానీ కామన్ గా అప్రూవ్ చేసినటువంటి కొన్ని మోరల్స్, ఎథిక్స్ సొసైటీలో ఉంటాయి. ఆ ఎథిక్స్ ని, ఆ మోరల్స్ ని, ఆ కన్వెన్షన్స్ ని కొన్నిటిని ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్తారు. తర్వాత పబ్లిక్ కన్సైన్స్ అనే ఇంకొక కాన్సెప్ట్ చెప్తారు. దీంట్లోనే అంటే సక్సెస్ కావడానికి ఎలాంటి కండిషన్ ఉండాలంటే పబ్లిక్ కన్సైన్స్ ఈజ్ ద లాస్ట్ కండిషన్. అది పబ్లిక్ కన్సైన్స్ అంటే ఏంటంటే తన అనే భేదభావం లేకుండా సమాజంలో ఎక్కడైనా అన్యాయం జరిగితే ప్రతివాడు ఆవేశంతో వాయిస్ రైజ్ చేయాలి. అది పబ్లిక్ కాన్షియస్నెస్. అన్యాయం, మోసం ఎక్కడైనా సరే పొరపాటు జరిగిందంటే ఇది తప్పు అని చెప్పేసి ప్రతి వాళ్ళు ఫీల్ అయ్యి రెస్పాండ్ కాగలిగింది అది పబ్లిక్ కాన్ఫరెన్స్. అలాంటిది కావాలి. ఇవన్నీ ఉన్నప్పుడు డెమోక్రసీ సక్సెస్ అవుతుందని చెప్పేసి అంబేద్కర్ చెప్తారు. తర్వాత మరి ఇలాంటి పరిస్థితి ఇవన్నీ ఆయన తర్వాత కొన్ని అంశాలు ఏం చెప్తారంటే, ఇప్పుడు ఇదంతా థియరీ కాబట్టి కొంచెం డ్రైగా బోర్గా ఉందేమో నాకు తెలీదు. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఇస్. థ్యాంక్ యూ. నాకు వెనకాల ఒక చంద్రకోల్ లాగా ఉంది, ఏంటి డ్రామా ఉంది. ఎందుకంటే రవికుమార్ గారు ముందే చెప్పింది డ్రామా. ఇప్పుడు ఎందుకంటే ఫ్రీగా మైక్ ఇస్తే అసలు హాయిగా వెళ్ళిపోతుంది, కానీ ఫ్రీగా మైక్ ఇవ్వాల, కండిషన్స్ తో మైక్ ఇచ్చారు. మరి ఇవి ఎలాంటి కండిషన్స్ కావాలి అనే దానికి కొన్ని అంబేద్కర్ గారు చెప్పినటువంటివి. తర్వాత కాజెస్ ఆఫ్ ఫెయిల్యూర్, ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అని చెప్పేస్తే ఆయన కొన్ని కండిషన్స్ చెప్తారు. ఏంటంటే
డెమోక్రసీలో కొంత ఆయన డెమోక్రసీని ఎంత ఇష్టపడ్డా కూడా కొంచెం రిజిడిటీ కూడా కోరుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఏమంటారంటే ఒక డిక్టేటరీ టెండెన్సీస్ ఉండవు. ఇది చేయాలి అంటే చేయాలి, ఇది చేయొద్దు అంటే చేయొద్దు, అలాంటి పరిస్థితులు డెమోక్రసీలో ఉండవు. ఎందుకంటే డెమోక్రసీలోనే ప్రతి ఇండివిజువల్ ఫ్రీడమ్ ఇంపార్టెంట్ అవుతుంది. డెమోక్రసీలోనే అన్ని అవసరం వస్తాయి, ప్రతి వాళ్ళకి వాయిస్ ఉంటుంది. సపోజ్ ఎగ్జిక్యూటివ్ ఏదైనా పని చేయాలనుకుంటే లెజిస్లేచర్ కంటెస్ట్, ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ ఈజ్ అకౌంటబుల్ టు లెజిస్లేచర్. అదేవిధంగా వీళ్ళిద్దరూ కలిపి ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ కలిపి లేదా లెజిస్లేచర్ ఒక చట్టం కనుక చేస్తే ప్రెసిడెంట్ రిజెక్ట్ చేయొచ్చు. సో ప్రతి చోట హ్యాండిల్స్ ఉంటాయి. అంటే చాలా డివిజన్ చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది ఒకటి. రెండోది ఒక రిజిడ్ అంటే ఒక నియమం ఒక్కొక్క చోట స్ట్రాంగ్ గా స్టబ్బాన్ గా ఉండటానికి ప్రజాస్వామ్యం అవకాశం కల్పించదు అనేది థియరిటికల్ గా ఆయన విశ్లేషణ చేస్తారు. రెండో కారణం ఏం చెప్తారంటే పార్లమెంటరీ డెమోక్రసీ బేసిక్ గా లిబర్టీ గురించే మాట్లాడతాం, ఈక్వాలిటీ గురించి ఎక్కువగా. ఎకనామిక్ ఈక్వాలిటీ క్వశ్చన్ వస్తే ఆర్థిక సామాజిక విషయాలు ముందు వస్తాయి. పార్లమెంటరీ డెమోక్రసీలో మనకి అందరూ కూడా మాట్లాడే ప్రతి విషయం ఏంటి, నాకు హక్కు ఉంది, దిస్ ఇస్ ద డెమోక్రసీ, నేను మాట్లాడతాను, నా హక్కు అని చెప్పి మాట్లాడతారు ప్రతి వాళ్ళు. కానీ హక్కు గురించి మాట్లాడుతూ డెమోక్రసీలో ఉన్నటువంటి అనదర్ ఇంపార్టెంట్ డైమెన్షన్ ఈక్వాలిటీ అనేది టోటల్ గా ఇగ్నోర్ చేసేస్తారు. ఈక్వాలిటీ క్వశ్చన్ రానప్పుడు లిబర్టీ అనేది తీవ్ర స్థాయికి వెళ్ళిపోతుంది. అప్పుడు మరి లిబర్టీ తీవ్ర స్థాయికి వెళ్ళినప్పుడు డెఫినెట్ గా మానవ సంబంధాల్లో తేడా వస్తుంది. మానవ సంబంధాల్లో తేడా వస్తే ఇది సస్టైన్ కావడం కష్టం అవుతుంది. సో ఈక్వాలిటీ అనే దాన్ని కూడా చాలా ఇంపార్టెంట్ గా పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పార్లమెంటరీ డెమోక్రసీ దురదృష్టవశాత్తు దాన్ని పట్టించుకోదని చెప్పేసి అని చెప్తారు ఆయన. తర్వాత మూడో క్యారెక్టర్ నాకు మీకు చెప్పాను ఏంటంటే ప్రజలు తమంతా పాలించుకుంటున్నాం అనుకుంటారు. ఈ అధికారాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేసి ఇక మన పని అయిపోయింది అనుకుంటారు. వేరే వాళ్ళు మనల్ని పరిపాలిస్తుంటారు. బై ద పీపుల్ అన్న మనమంతా ఇదంతా డెఫినేషన్ అంతా డిస్టార్ట్ అయిపోయింది. మీ అందరికి తెలిసిందే. బై ద పీపుల్ అంటే బియువై బై, నాట్ బై జనం. ఫర్ ద పీపుల్ అంటే ఫార్, ఎఫ్ఏఆర్ ఫార్, ప్రజల నుంచి దూరంగా. ఆఫ్ ద పీపుల్ అంటే డబల్ ఆఫ్, ఓఎఫ్ఎఫ్ ఆఫ్. బై ద ఇది డెఫినేషన్ వచ్చేసి. లింకన్ బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అని చెప్తే వీటన్నిటిని కూడా అలానే వచ్చేసి ఒక కక్షరాలతో మార్చేసి టోటల్ గా ప్రజలకు దూరం చేసేస్తారు డెమోక్రసీ. ఇలాంటి పరిస్థితుల్లో మనమే ఎన్నుకున్న గవర్నమెంట్స్ మనకు దగ్గరగా లేకుండా మనకు దూరంగా వెళ్తున్నాయి. మనం అనుకుంటాం వీఆర్ రూలింగ్, వీఆర్ ఎలక్టింగ్ అంటారు. బేసికల్ గా వీళ్ళకి హక్కు ఉందా అనేది అంబేద్కర్ క్వశ్చన్. మనం ఎన్నుకునేదానికి హక్కు ఉందా, నిజంగా మనం ఎన్నుకుంటున్నావా, మనం ఎక్సర్సైజ్ చేస్తున్నావా, మనల్ని మనం పాలించుకుంటున్నావా అనే ఒక పెద్ద క్వశ్చన్ అంబేద్కర్ రైజ్ చేస్తారు. ఆ విధంగా ఇక్కడ ఈ కండిషన్స్ లో ఆయన ఏమంటారంటే ఈ కండిషన్స్ అన్ని చెప్పిన తర్వాత ఇండియాకి వస్తారు. ఇండియా యాక్చువల్గా అన్ని ఒక చోట లేవు. అంబేద్కర్ ఐడియాస్ ఆఫ్ అంబేద్కర్ స్కాటర్డ్ ఓవర్ హిస్ సెవరల్ వాల్యూమ్స్. ఇక్కడ కొన్ని అక్కడ కొన్ని, ఫస్ట్ వాల్యూమ్ నుంచి 17వ వాల్యూమ్ దాకా అన్ని అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉన్నాయి. ఇవన్నింటినీ ఏమి పెట్టుకొని ప్రజెంట్ చేయాల్సిన పరిస్థితి రవికుమార్ గారు పెట్టారు మాకు. సో ఎనీహౌ ఆయన ఏమంటారంటే ఇండియాలో డెమోక్రసీ అనేది సమ్మర్ సాప్లింగ్ అంటే ఎండాకాలంలో వచ్చినటువంటి మొక్క. ఎంత కష్టం ఎండాకాలంలో వచ్చిన మొక్క బ్రతకటం. సమ్మర్ సాప్లింగ్ చిన్న మొక్క, ఎండాకాలంలో నాటినటువంటి ఒక మొక్క లాంటిది, చాలా కష్టం ఇది సస్టైన్ కావటం అని చెప్పేసి అంటారు అనమాట. రెండో పాయింట్ ఏమంటారు, ఇక్కడ టాప్ డ్రెస్సింగ్, పైన కవరింగ్ మాత్రమే డెమోక్రసీ. ఇక్కడ భారతదేశంలో ఇట్స్ టాప్ డ్రెస్సింగ్ అంటారు. ఫైనల్ గా చాలా భయపడుతూ డెమోక్రసీ ఇన్ ఇండియా ఇస్ ఇన్ డార్క్ షేప్, ఇట్ ఈస్ రియలీ ఇన్ డార్క్ కండిషన్ అంటే చాలా తీవ్రమైనటువంటి డిస్టర్బెన్స్ లో ఉంది డెమోక్రసీ భారతదేశంలో అని చెప్తారు. భారతదేశానికి వచ్చిన తర్వాత ఆయన ఏమంటారు, చాలా గొప్పగా బుద్ధిస్ట్ టైంలో కూడా ఆయన డెమోక్రసీ చూస్తారు. బుద్ధ టైంలో ఆయన ఏమంటారంటే బుద్ధుడు చనిపోయినప్పుడు, యాక్చువల్గా కుశీనగర్లో చనిపోతారు బుద్ధుడు. చనిపోయిన తర్వాత ఈ వార్తని అక్కడికి వేరే చోటకి తీసుకెళ్తారు. మల్లాలు ఉండేటువంటి ఒక ప్రాంతానికి తీసుకెళ్తారు. బుద్ధుడు చనిపోయాడనే వార్త తీసుకెళ్తారు. అప్పటికే అక్కడ మల్లాలందరూ కూర్చొని ఒక చర్చ నిర్వర్తిస్తూ ఉంటారు. ఆ చర్చ ఈ వార్త వినగానే తొందరగా మూసేసి దుకాణం అంటే ఈ చర్చ మూసేసి వెళ్ళిపోతారు, తీసుకుంటారు, నోట్స్ తీసుకుంటారు.
తీసుకొని చర్చ అంతా ముగించిన తర్వాత అందరూ లేచి అక్కడి నుంచి కుశీనగర్కి వెళ్తారు. అంబేద్కర్ ఆ విషయాన్ని చాలా గొప్పగా చెప్తాడు. బుద్ధుడి కాలంలో డెమోక్రసీ ఉంది, ఆ డెమోక్రసీలో ప్రజలందరూ కూర్చొని చర్చించడం కలిగి అక్కడ మరి బుద్ధుడు మహానుభావుడు, అందరికీ ఆదర్శుడు, ఇమీడియట్ గా పరుగులు తీయాలి అనేటువంటి ఇది ఎక్కడ చేయలేవాడు. అంటే వ్యక్తి ఆరాధన అనే దాన్ని మన్నాను కూడా తీసుకోలేదనేది ఆయన చెప్పడం చాలా గొప్పగా చెప్తారు. అదంతా మీటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు అందరూ వెళ్తారు. తర్వాత అక్కడ బ్యాలెట్ సిస్టమ్ కూడా ఉంది. అక్కడ ఎన్నికలు కూడా జరిగాయి. ఆ టైంలో బుద్ధుడి టైంలో ఎన్నికలు కూడా జరిగాయని చెప్తారు. తర్వాత టైంకి వచ్చేటప్పటికి, ఏన్షియంట్ ఇండియాలోకి వచ్చేటప్పటికి, బ్రాహ్మణిక్ ఇండియాలోకి వచ్చేటప్పటికి ఆ టైంలో మనకి డెమోక్రసీ అనేది టోటల్ గా పోయింది. ఎందుకంటే బ్రాహ్మణిక్ సిస్టమే అన్డెమోక్రటిక్ కాబట్టి అని చెప్తారు. అన్డెమోక్రటిక్ గా ఉంది కాబట్టి. థర్డ్, బ్రిటిష్ గవర్నెన్స్ ని ఆయన అప్రిషియేట్ చేస్తారు. అంటే మనకి బుద్ధుడి టైంలో డెమోక్రసీ ఉంది, బ్రాహ్మణిక్ వేదిక్ టైంలో, బ్రాహ్మణిక్ రూల్ ఉన్న టైంలో మనకి ఈ డెమోక్రసీ అనేది, డెమోక్రటిక్ వే ఆఫ్ లైఫ్ అనేది లేదు అని చెప్పి అంబేద్కర్ రాస్తారు. నేనేది నా సొంతగా ఒక్క మొక్క కూడా చెప్తున్నా, అంబేద్కర్ ఏం చెప్పారో అదే చెప్తున్నా. ఎందుకంటే ఇది కైండ్ ఆఫ్ అందరూ చదివిన వారే ఆయన ఒకసారి రివ్యూ చేసుకునే విధంగా కాబట్టి నేను సొంతగా ఏం మాట్లాడలేదు, అన్ని అంబేద్కర్ గారి మాటలే నేను మాట్లాడుతున్నాను. బ్రిటిష్ టైంకి వచ్చేటప్పటికి ఆయన అంటాడు మళ్ళీ డెమోక్రసీ ఇండియాకి వచ్చింది. బ్రాహ్మణ కాలంలో వెళ్ళిపోయిన డెమోక్రసీ మళ్ళీ బ్యాక్ బ్రిటిషర్స్ తీసుకొచ్చారు అని ఆయన థ్యాంక్స్ చెప్తాడు. థ్యాంక్స్ టు ద బ్రిటిష్ గవర్నమెంట్, వాళ్ళు తీసుకొచ్చినటువంటి సిస్టమ్. బహుశా వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ కనుక ఇండియా మీద ఉండకపోతే భారతదేశంలో డెమోక్రసీ అనేది ఉండేదా, ఆ డెమోక్రటిక్ ఐడియాస్ అనేవి అసలు వచ్చేవా అంటే ఇక్కడ ఈ టైంలో బ్రాహ్మణిక్ రూల్ వచ్చిన తర్వాత బ్రిటిష్ రూల్ రావడానికి ఇంపార్టెన్స్ టైం స్పేస్ లో ఆయన చూస్తారు. బ్రాహ్మణులు పాడు చేసిన తర్వాత సిస్టమ్ అంతా కూడా ఇప్పుడు సాధ్యమయ్యేదా అని చెప్పేసి ఆయన ఆలోచన చేసి థ్యాంక్స్ టు ద బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళతో పాటు కొంత డెమోక్రసీ ఇండియాకి వచ్చిందని చెప్పేసి ఆయన చెప్తారనమాట. సో ఇక్కడ ఈయన మొత్తం మీద కూడా బ్రిటిష్ సిస్టమ్ తీసుకొని చదివేటప్పుడు కానీ ఎప్పుడు అర్థం చేసుకున్నా సరే అంబేద్కర్ కి ఫండమెంటల్ గా బెటర్ ఆఫ్ ఏంటంటే ఫ్రెటర్నిటీ. ఇండియాలోకి వచ్చిన తర్వాత క్యాస్ట్ ఉంది కాబట్టి ఇండియాలో డెమోక్రసీ సాధ్యం కాదు. ఆయన చెప్తారు ఇండియాలో మీరు ఏదైనా తీసుకోండి, పాలిటిక్స్ అంత కులమే, ఎవరి కులం వాళ్ళు, అగ్ర కులాలు డామినేట్ చేస్తారు. ఆయన చెప్తారు భారతదేశం కాంటెక్స్ట్ తీసుకొని ఎవరి కులానికి వాళ్ళు చూసుకుంటా ఉంటారు, మరి అగ్ర కులాలు అన్నింటినీ డామినేట్ చేస్తా ఉంటాయి. బిజినెస్ సంఘాలు తీసుకోండి, చారిటీ సంఘాలు తీసుకోండి. ఆయన చెప్తారు ఒక పార్సీ చస్తే వాడు చచ్చేటప్పుడు గురువులో రాస్తాడు నా ఆస్తి అంతా పార్సీ సంఘానికే చెందాలి, బ్రాహ్మణుడు చస్తే బ్రాహ్మణ సమాజానికి. ఇక్కడ ఒకటేంటంటే పరిపాలిస్తున్నారు ఫలానా వాళ్ళు, మనం పరిపాలిస్తున్నాము అనుకొని మనం సంతోషపడేటువంటి దాంట్లో రూసో ఒక పాయింట్ మనం ఇది నా సొంత పక్కన నుంచి తీస్తున్నారు. రూసో స్టేట్ ఎలా వచ్చింది, స్టేట్ ఎలా నిర్మితమైంది అనే విషయాన్ని చెప్తూ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తారు. మొదట్లో మనుషులందరూ సమానంగానే ఉన్నారు, సమాజంలో మొదట్లో అంతా సమానంగానే పెరుగుతూ ఉన్నారు. అగ్రికల్చర్ వచ్చిన తర్వాత ఇనుము అనే ఐరన్ వీటిని కనుగొన్న తర్వాత అగ్రికల్చర్ వల్ల డివిజన్ ఆఫ్ లేబర్ అవసరమైంది. డివిజన్ ఆఫ్ లేబర్ అవసరం అవడం వల్ల పని విభజన అవసరమైంది. ఆ విభజన అవసరంలో నుంచి కొంతమంది ఒక్కొక్కరు ఆయన క్లియర్ గా చెప్పడు కానీ ఇవన్నీ అజంప్షన్స్. కార్ల్ మార్క్స్ అయినా, రూసో అయినా, లాక్ అయినా, హాబ్స్ అయినా వీళ్ళందరూ కూడాను ఇమాజినేషన్. మొదట్లో మనిషి ఇలా ఉండుండొచ్చు అని చెప్పడం, వాళ్ళు ఎవరు వెళ్ళి చూసేవాళ్ళు కాదు. అయితే రూసో కార్ల్ మార్క్స్ కొంచెం దగ్గరగా ఉంటుంది. ఆయన ఏం చెప్తారంటే మనుషులు ముందు సమానంగా ఉన్న తర్వాత అగ్రికల్చర్ వచ్చిన తర్వాత డివిజన్ ఆఫ్ లేబర్ వస్తుంది. డివిజన్ ఆఫ్ లేబర్ లో నుంచి కొంతమంది ఎక్కువ సంపాదించుకోగలుగుతారు. ఒక్కొక్కడు ఇది నా భూమి అని గీత తీసుకోవడం మొదలు పెడతాడు, ఇది నాది అని చెప్పడం మొదలవుతుంది. అక్కడి నుంచి ఈ ఇన్ఈక్వాలిటీ అని మొదలైంది అని చెప్తూ, ఇన్ఈక్వాలిటీ వచ్చిన తర్వాత నాది అని చెప్పిన వాళ్ళు కొంతమంది కొద్దిమంది ఉంటారు, మామూలుగా సమాజంలో ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు, ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళందరూ మధ్య ఒక క్లాష్ వస్తుందంటే ఈ క్లాష్ లో ఏం జరుగుతుందంటే గొడవలో నుంచి ఈ రిచ్ క్లాసే ముందుకొచ్చి
ఎందుకు అబ్బాయి మనం కొట్టుకోవడం, ఏదో ఒక నిర్ణయాలు పొందాం అని చెప్తారు. ఇదిగో ఈ అగ్రిమెంట్ అని చెప్పేసి ఒక అగ్రిమెంట్ చెప్తారు. ఈ జనమందరూ ఆహా మేము సాధించామని చెప్పేసి అనుకుంటారు. యాక్చువల్గా ఈ అగ్రిమెంట్ ప్రొటెక్ట్స్ ద రిచ్ అంటాడు. అగ్రిమెంట్ అంటే ఈ అగ్రిమెంట్ నేను ధనవంతుడిని, ఇక్కడ ఉన్న వాళ్ళంతా కాదు, గొడవ వచ్చింది కొట్టుకోవద్దు, చెప్పండి ఏం చేద్దామంటే మాకు ఇవేవో కావాలి అని అంటారు. ఆ కావాలన్న వాటికి కాస్ట్లీ కుదిరిన అటు ఇటు అమెండ్మెంట్ చేసి ఒక అగ్రిమెంట్ చేస్తాం. ఆ అగ్రిమెంట్ చేసేటప్పటికి చేసి ఈ ఎక్కువ మంది జనాభా ఉన్నవాళ్ళు అంటే తక్కువ హ్యావ్ నాట్స్ పూర్ పీపుల్ అందరూ కూడా మేము సాధించాము అని గొప్పగా ఫీల్ అవుతారు. కానీ అక్కడ సాధించింది ధనవంతుడే అని చెప్తాడు. అన్ని సాధించుకుంది వాడి ఆస్తి లేకపోతే తిరగబడతారు. అంటే మనమందరం కూడాను అగ్రిమెంట్ అనేది కూడా సోషల్ కాంట్రాక్ట్ థియరీస్ లో కానివ్వండి ఎక్కడైనా కూడా స్టేట్ అనేది ఒక రకంగా ధనవంతుడిని ప్రొటెక్ట్ చేయడానికే వచ్చినటువంటి ఒక వెపన్, నో డౌట్. అయితే స్టేట్ ని రకరకాలుగా చూశారు. అంబేద్కర్ గారు కొంచెం కింద లెవెల్లో చూస్తారు. స్టేట్ ని వెల్ఫేర్ ప్రొవైడ్ చేసే ఒక మెకానిజం గా చూస్తారు. అందుకని ఆయన స్టేట్ సోషలిజం, సోషలిజం అంతా కూడా అంటే సోషలిజం కమ్యూనిస్ట్ కైండ్ ఆఫ్ సోషలిజం కాదు, ఆయన స్టేట్ సోషలిజం చెప్తారు. ఇక ఇండియాలోకి వచ్చేటప్పటికి ఇలాంటి అన్ని ఇక్కడే ఉంటాయి కాబట్టి అందరూ వీళ్ళు గొడవ ఉంది, ఇక్కడ బిజినెస్ వాళ్ళే చేసుకుంటారు, అన్ని వీళ్ళే చేస్తారు, సమానత్వం అనేది ఛాన్సే ఉండదు. కాబట్టి ఇండియాలో డెమోక్రసీ చాలా కష్టం అవుతుంది, మనందరం దాన్ని కాపాడుకోవాలి అని మాత్రం చెప్తారు. డెమోక్రసీ అనేది ఎసెన్షియల్. ఆయన డెమోక్రసీని ఈక్వాలిటీతో సమానత్వంగా చూసినప్పుడు డెమోక్రసీ అంటే ఈక్వాలిటీ అన్నాడు అనుకోండి, దాని అర్థం అదే. అందుకోసం అని చెప్పి ఆయన భారతదేశంలో డెమోక్రసీ అనేది చాలా డార్క్ పొజిషన్ లో ఉంది, కష్టంలో ఉంటుంది, అచీవ్ చేయడం చాలా డిఫికల్ట్. బట్ వదలకూడదు అనేటువంటి స్పిరిట్ ని మాత్రం బలంగా మనకి ఇస్తాను. నేను చెప్పినట్టుగానే నా టైం ప్రకారం నేను ఇంతటితో ముగిస్తున్నాను. అందరికీ జైలు చెప్తూ ఒక 20 minutes లెట్ us have some discussion. చాలా బాగుంది సార్ మీ ప్రెజెంటేషన్, మంచి సబ్జెక్ట్ కూడా. కాకపోతే అన్ఫార్చునేట్లీ మన సర్కమ్స్టాన్స్ ఇట్లా ఉన్నది. అయితే డెఫినెట్ గా విల్ హ్యావ్ అనదర్ క్లాస్ ఆన్ ది సేమ్ సబ్జెక్ట్. విల్ హ్యావ్ అంటే చాలా తర్వాత అంటే మేము కూడా నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే మీరు ఏ విధంగా అయితే ఈ డెమోక్రసీ అనే సబ్జెక్ట్